హాయ్ ఫ్రెండ్స్. కథ ప్రారంభంలో మనకు స్పేస్‌లో ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చూపిస్తారు. అక్కడ మిరండా అనే అమ్మాయి ఈరోజు పిల్‌గ్రిమ్ క్యాప్సూల్ మొత్తం 8 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మార్స్ నుండి షాంపుల్స్ తీసుకొని తిరిగి వస్తుందని చెప్తుంది. కానీ అత్యంత సమస్యాత్మక విషయం ఏంటంటే ఈ పిల్‌గ్రిమ్ క్యాప్సూల్ స్పేస్‌లోని కొన్ని వ్యర్థాలను గుద్దుకోవడం వల్ల డ్యామేజ్ అయింది. ఆ కారణంగా అది తన దారి తప్పిపోయింది. అందుకే వీరి టీంలోని ఆరుగురిలో రోరీ అనే ఒక ఆస్ట్రోనాట్‌కు స్పేస్ సూట్ వేసి స్టేషన్ బయటకు పంపుతారు. నిజానికి ఆ పిల్‌గ్రిమ్ క్యాప్సూల్‌ను స్టేషన్‌కు ఉన్న రిమోట్ ఆర్మ్‌తో పట్టుకోవాల్సి ఉంది. స్పేస్ బయట నుండి రోరీ ఆ పిల్‌గ్రిమ్ క్యాప్సూల్ రావడం చూస్తాడు. కానీ దాని వేగం ఎంత ఎక్కువగా ఉందంటే చాలా వేగంగా ముందుకు వస్తూ పిల్‌గ్రిమ్ క్యాప్సూల్ రిమోట్ ఆర్మ్‌ను గట్టిగా ఢీకొంటుంది. దాంతో ఇప్పుడు మొత్తం స్పేస్ స్టేషన్ ఊగిపోవడం మొదలవుతుంది. ఆస్ట్రోనాట్స్ అందరూ భయపడిపోతారు. అంతలోనే రిమోట్ ఆర్మ్ ఆ పిల్‌గ్రిమ్ క్యాప్సూల్‌ను పట్టుకుందని రోరీ గుర్తిస్తాడు. ఇది చూసి అందరూ చాలా సంతోషిస్తారు. దీని తర్వాత శాంపుల్స్ అన్నిటిని సేకరించి వాటిపై ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తారు. వారిలో హ్యూగ్ అనే ఒక ఆస్ట్రోనాట్ మార్స్ నుండి వచ్చిన ఒక సెల్‌పై పని చేయడం మొదలు పెడతాడు. ఒక చిన్న బాక్స్ లోపల ఆ సెల్ నుంచి దానిలోని గ్రహానికి సంబంధించిన ఆక్సిజన్‌ను పంపుతారు. దానివల్ల మార్స్ నుండి వచ్చిన ఆ సెల్ జీవం పోసుకొని కదలడం ప్రారంభించాలి. కానీ విచిత్రంగా కనిపిస్తున్న ఆ సెల్ కొంచెం కూడా స్పందించదు. అలా జరగకపోవడంతో ఇప్పుడు హ్యూగ్ మరొక భిన్నమైన అట్మాస్ఫియర్‌ను ఉపయోగిస్తాడు. నిజానికి ఈ అట్మాస్ఫియర్ ప్రోటో రోజోయిక్ కాలానికి చెందినది. ఇది మార్స్ కంటే పూర్తిగా వేరుగా ఉంటుంది. దాంట్లోకి ఈ ఆక్సిజన్ వదలగానే ఆ సెల్లో కదలిక ప్రారంభమవుతుంది. ఇది చూసి ఆ ఆరుగురు ఆస్ట్రోనాట్ల సంతోషానికి హద్దులు ఉండవు. మరి ఈ కథలో అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. వీరితో పాటు ఇక్కడ ఒక ఎలుక కూడా వచ్చింది. దానిపై ప్రయోగం చేయాల్సి ఉంది. ఈ పిల్‌గ్రిమ్ మిషన్ ఇక్కడికి వచ్చి నేటికి మొత్తం 12 రోజులు పూర్తయ్యాయి. 12 రోజుల క్రితం కనిపించిన ఆ సెల్ ఇప్పుడు చాలా విచిత్రంగా కనిపించడం మొదలైంది. దాని శరీర ఆకృతి చాలా వింతగా పెరుగుతూ ఉంది. అది మానవులతో పోలిస్తే 10 రెట్లు వేగంగా పెరుగుతుంది. హ్యూగ్ అనే ఆస్ట్రోనాట్ ఆ సెల్ కు కెల్విన్ అని పేరు పెట్టాడు. ఆ సెల్ ను చూసి హ్యూగ్ ఏమని అర్థం చేసుకుంటాడంటే దాని ప్రతి కణంలోనూ నాడులు ఉన్నాయి. దానివల్ల దాని శరీరం మొత్తం ఒకేసారి కలిసి పనిచేస్తుంది. అంతెందుకు ఈ సెల్ ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రాదు. అదే సమయంలో మొదటిసారి ఆ సెల్ నుండి రెక్కల లాంటి 2 చేతులు బయటికి వస్తాయి. రాత్రి సమయంలో షో అనే ఆస్ట్రోనాట్ అందరికీ ఇటీవల జన్మించిన తన చిన్నారి పాపను చూపిస్తాడు. దానికి అందరూ అతనికి అభినందనలు తెలుపుతారు. మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నాయి. దాంతోపాటు ఆ సెల్ ఒక చిన్న జీవిగా మారడం మొదలవుతుంది. నెక్స్ట్ సీన్లో పిల్‌గ్రిమ్ మిషన్ వచ్చి 25వ రోజున అకస్మాత్తుగా మొత్తం స్పేస్ స్టేషన్ ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్ అవుతుంది. నిజానికి హ్యూగ్ దేని లోపలికైతే తన చెయ్యి పెట్టి ఆ జీవిని తాకుతున్నాడో ఆ గ్లోబ్ బాక్స్ పాడైపోయింది. దాంతో స్పేస్ స్టేషన్ అలారం మోగుతుంది. నెక్స్ట్ సీన్లో మిరిండా చెప్తూ కెల్విన్ అంటే వేరే గ్రహానికి చెందిన ఆ జీవి యాక్టివ్ నుండి ఇప్పుడు ఇన్యాక్టివ్గా మారిపోయింది. ఇది అస్సలు కదలడం లేదు. అందుకే నెక్స్ట్ సీన్లో హ్యూగ్ ఆ జీవిని నిద్రలేపడానికి ఎలక్ట్రిక్ సిస్టమ్ను ప్రోబ్తో షాక్ ఇవ్వగానే అకస్మాత్తుగా ఆ జీవి హ్యూగ్ చేతినే పట్టేసుకుంటుంది. అంతేకాకుండా ఆ స్టిమ్యులేషన్ ప్రోబ్ను చాలా సులువుగా విరిచేస్తుంది. దాని పట్టు ఎంత బలంగా ఉందంటే హ్యూగ్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అతను తన చేతిని బయటకు లాక్కోవడానికి ప్రయత్నించగానే ఆ జీవి గ్లాస్ పట్టుకుని అతని చేతిని అంతకు ముందు కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో నొక్కడం మొదలు పెడుతుంది. అతని చేతిని చాలా దారుణంగా విరిచేస్తుంది. మొదట అతని ఒక వేలిని మెలిపెట్టి విరిచేస్తుంది. ఆ తర్వాత అతని చేతి వేళ్లన్నిటినీ ఏదో కట్టెను విరిచినట్లు విరిచేస్తుంది. ఇప్పుడు ఆ జీవి చాలా ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే మిగతా ఆస్ట్రోనాట్లందరూ బయట నుండి అతను నరకం అనుభవించడం చూస్తూ ఉండిపోతారు. అతని చేతిని విరిచిన తర్వాత ఆ జీవి అతన్ని వదిలేస్తుంది. దాంతో హ్యూగ్ నొప్పితో స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే రోరీ ఒక విషయం గమనిస్తాడు. ఆ జీవి అదే స్టిమ్యులేషన్ ప్రోబ్ను ఉపయోగించి ఆ గ్లోను చింపేసి బయటకు వస్తుంది. నేరుగా ఆ ఎలుక దగ్గరకు వెళ్తుంది. ఎలుక దాన్ని కలవడానికి ప్రయత్నించగానే అకస్మాత్తుగా దానిపై పడి ఎముకలతో సహా దాని శరీరం మొత్తాన్ని తినేస్తుంది. అదే సమయంలో రోరీ తలుపు తెరిచి హ్యూగ్ను లోపలికి తీసుకుంటాడు. కానీ అతను అలా చేయడం ఆ జీవి చూస్తుంది. రోరీ బయటకు రావడానికి ముందే అది అతని కాలు కతుక్కుంటుంది. అది జరగగానే వెంటనే డేవిడ్ తలుపు మూసేస్తాడు. ఆ జీవి లోపలికి రాకుండా ఉండేందుకు. అందుకే ఇప్పుడు రోరీ తన కాలు నుండి ఆ జీవిని తొలగించడానికి హై ఇంటెన్సివ్ ల్యాబ్ లైట్ను దాని శరీరంపై వేస్తాడు. దాంతో కెల్విన్ అతని కాలును వదిలేసి అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెడుతుంది. అంతెందుకు దాన్ని చంపడానికి రోరీ కెల్విన్ను నిప్పుతో కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ దానిపై అగ్ని ప్రభావం ఏమీ ఉండదు. పైగా కెల్విన్ ఒక మూలకు వెళ్లి దాక్కుంటాడు. ఇప్పుడు అది ఎక్కడా కనిపించడం లేదు.
మిరిండా అతన్ని హెచ్చరించేలోపే కెల్విన్ రోరీ వెనుక నుండి వచ్చి అతని ముఖానికి అతుక్కుంటుంది. అంతేకాదు ఆ జీవి చాలా వేగంగా రోరీ నోటి ద్వారా అతని పొట్ట లోపలికి వెళ్లడం మొదలు పెడుతుంది. రోరీ దాన్ని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు, కానీ కెల్విన్ ఎంత జిడ్డుగా ఉందంటే అది దొరకదు. చూస్తుండగానే అది అతని పొట్ట లోపలికి వెళ్లి అతని అవయవాలన్నిటినీ విరిచేయడం మొదలు పెడుతుంది. రోరీ తన పొట్ట లోపల నలిగిపోతున్న అవయవాల నొప్పితో తల్లడిల్లిపోతాడు. అతని నోటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. ఇది చూసి మిరిండా మరియు ఆమె సహచరులందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కెల్విన్ రోరీ పొట్టలోని అవయవాలను చాలా దారుణంగా తింటుంది. అదే సమయంలో జీరో గ్రావిటీలో తేలుతున్న ఫైర్ ఎక్స్టింగ్విషన్ స్టేషన్లోని ఫైర్ డిటెక్టర్ స్మోక్ అలారం సిస్టమ్ను ఢీకొడుతుంది. దాంతో అలారం యాక్టివేట్ అవుతుంది. డేవిడ్ అలాగే షో వెంటనే దాన్ని బాగు చేయడానికి పరిగెడతారు. కానీ ఇప్పుడు కెల్విన్ రోరీ నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని చూసి మిరిండా షాక్ అవుతుంది. ఎందుకంటే అది అంతకుముందు కంటే చాలా పెద్దగా పెరిగిపోయింది. ఇప్పుడు అది మొత్తం స్టేషన్లో వ్యాపించకుండా ఉండడానికి మిరిండా అన్ని స్మోక్ ఫైర్ డిటెక్టర్లను బంద్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. కానీ అయినా కూడా కెల్విన్ ఒక ఆక్టోపస్ లాగా ఆ చివరి డిటెక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంత పెద్ద స్పేస్ స్టేషన్లో కెల్విన్ ఎక్కడ ఉందో వీరికి అస్సలు తెలియదు. రోరీ చనిపోయిన వార్తను భూమికి పంపడానికి ప్రయత్నిస్తారు. కానీ పిల్గ్రిమ్ క్యాప్సూల్ ఢీకొనడం వల్ల వారి ట్రాన్స్మిటర్ పూర్తిగా ఫెయిల్ అయిందని తెలుస్తుంది. దాని బయట నుండి మాత్రమే రిపేర్ చేయగలరు. భూమితో కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరో ఒక ఆస్ట్రోనాట్ బయటకు వెళ్ళి దాన్ని సరిచేయాల్సిందే. అందుకే ఇప్పుడు ఎకతెరినా అనే ఆస్ట్రోనాట్ను స్పేస్ సూట్ తొడిగి ట్రాన్స్మిటర్ను సరిచేయడానికి బయటకు పంపుతారు. అదే సమయంలో కెల్విన్ కూలెంట్ లోపలికి వెళ్ళి ఉంటుందని క్యాట్కు అనిపిస్తుంది. అందుకే ఆమె దాన్ని తెరవగానే అకస్మాత్తుగా కెల్విన్ ఆ కూలెంట్ లోపల నుండి వచ్చి క్యాట్ స్పేస్ సూట్ను పట్టుకుంటుంది. కెల్విన్ ఇప్పుడు చాలా పెద్దగా మారిపోయిందని మిరిండా చూస్తుంది. అంటే దాని ఎదుగుదల వేగం చాలా ఎక్కువగా ఉంది. కెల్విన్ క్యాట్ శరీరాన్ని విరిచేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ సూట్ బలంగా ఉండడం వల్ల అది అలా చేయలేకపోతుంది. అంతెందుకు, స్టేషన్ బయట స్పేస్లో దానికి ఏమీ కాకపోవడం ఆలోచించాల్సిన విషయం. అదే మనుషులు లేదా భూమిపై ఉన్న ఏ జీవి అయినా అంతరిక్షంలోకి వెళ్తే 15 సెకండ్లలో వారి శరీరం ఫ్రీజ్ అయిపోతుంది. ఇది చూసి డేవిడ్ క్యాట్ను ఎయిర్లాక్ లోపలికి రమ్మని చెప్తాడు. ఎందుకంటే డేవిడ్ ఇప్పుడు దాన్ని చంపేయబోతున్నాడు. కానీ పరిగెడుతున్న క్యాట్ తన సూట్ లోపల నుండి చాలా లిక్విడ్ రావడం చూస్తుంది. నిజానికి కెల్విన్ ఆమె కాలును మెలిపెడుతున్నప్పుడు సూట్ లోపల కూలెంట్ లూప్ను విరిచేసింది. దాంతో ఇప్పుడు ఆమె హెల్మెట్ లోపల లిక్విడ్ నిండడం మొదలవుతుంది. ఆమెకు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. అంతేకాదు, ఒకవేళ ఆమె ఆ లిక్విడ్ను లోపలికి పీల్చితే చనిపోతుంది. హెల్మెట్ మొత్తం నిండిపోయి మునిగిపోయి చనిపోతుంది. సరిగ్గా అలాగే జరుగుతుంది. హెల్మెట్ మొత్తం నిండిపోతుంది. క్యాట్కు ఊపిరి అందక ఇబ్బంది పడుతుంది. తన కళ్ళ ముందే క్యాట్ చనిపోతుండడం చూసి డేవిడ్ పిచ్చివాడైపోతాడు. అందుకే దాన్ని కాపాడడం సాధ్యం కాకపోవడంతో క్యాట్ కెల్విన్ తీసుకుని డీప్ స్పేస్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే కెల్విన్ వెంటనే క్యాట్ శరీరం నుండి స్టేషన్కు అతుక్కుపోతుంది. ఇప్పుడు ఆ జీవి స్పేస్లోని చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోతుంది. అందుకే అది లోపలికి రావడానికి తీవ్రంగా ప్రయత్నించడం మొదలు పెడుతుంది. అందుకని వీరందరూ అన్ని ప్రాంతాలను లాక్ చేయడం మొదలు పెడతారు. కానీ కెల్విన్ అప్పటికే లోపలికి వచ్చేసింది. దాన్ని హ్యూగ్ చూస్తాడు. కానీ అతను ఈ విషయాన్ని ఎందుకో ఎవరికీ చెప్పడు. దాన్ని చూసిన తర్వాత హ్యూగ్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. చూస్తుండగానే హ్యూగ్ పక్షవాతం వచ్చినట్లయిపోతాడు. అదే సమయంలో మిరిండా హ్యాక్ కాలు లోపల ఏదో కదలడం చూస్తుంది. దాన్ని తెరవగానే దాని లోపల కెల్విన్ దాక్కుని ఉంటుంది. నిజానికి అది హ్యూగ్ కాలును తింటోంది. అది చూసి ఆ ముగ్గురు షాక్ అవుతారు. మిరిండా డిఫిబ్రిలేటర్ ప్యాడ్లతో దానికి షాక్ ఇవ్వగానే కెల్విన్ లేచి నిలబడి ఆ ముగ్గురి వైపు వింతగా చూడ్డం మొదలు పెడుతుంది. దాంతో సమయం వృధా చేయకుండా ఆ ముగ్గురు అక్కడి నుండి పరిగెడతారు. కానీ పరిగెత్తే క్రమంలో షో వేరే దిశలోకి వెళ్ళిపోతాడు. అతను వెంటనే నిద్రపోయే ప్యాడ్ లోపల దాక్కుంటాడు. దానివల్ల ప్రస్తుతానికి అతని ప్రాణం దక్కుతుంది. మొదట కెల్విన్ ఆ ప్యాడ్ను నొక్కి విరిచేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ దానివల్ల ఏమీ కాకపోవడంతో అది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూస్తే హ్యూగ్ కూడా చనిపోయాడు. ఎందుకంటే కెల్విన్ అతని శరీరంలోని రక్తమంతా తాగేసింది. అదే సమయంలో స్పేస్ స్టేషన్ లోపల ఎర్రటి రంగులో ఏదో కదులుతున్నట్లు డేవిడ్ చూస్తాడు. నిజానికి అది మరేదో కాదు, కెల్విన్. హ్యూగ్ కాలికి ఉన్న ట్రాకింగ్ మార్కర్ను అది మింగేసి ఉంటుంది. దానివల్ల ఇప్పుడు అది వారికి కనిపిస్తుంది. అది మంచి విషయమే, కానీ అత్యంత దారుణమైన సీన్ ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే కెల్విన్ ముందుకు వెళ్తూ హ్యూగ్ శరీరం దగ్గరకు వస్తుంది. అతని నోటి లోపలికి తన టెంటకిల్స్ పంపి అతన్ని తినడం మొదలు పెడుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో కెల్విన్ డేవిడ్ అలాగే మిరిండాలను చూస్తుంది. చాలా వేగంగా వారి వైపు రావడం మొదలు పెడుతుంది. వెంటనే తలుపు మూసి దాన్ని అక్కడే లాక్ చేసేస్తారు. నిజానికి వారిద్దరి ప్లాన్ కూడా అదే. వారు ఆ ఎయిర్ లాక్
ఏరియాలోని ఆక్సిజన్ను తగ్గించేస్తారు. దాంతో కెల్విన్కు ఊపిరాడక కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అంతలోనే ప్రాక్సిమిటీ అలారం వస్తుంది. నిజానికి భూమి నుండి సహాయం వచ్చింది. ఎందుకంటే వీరు పంపిన మెసేజ్ను నాసా వింది. కానీ వారి నుండి ఎలాంటి సమాధానం రాదు. అనుమతి లేకుండానే వారు స్టేషన్కు డాక్ అయిపోతారు. వేగంగా ఢీకొనడం వల్ల షో ఉన్న చాంబర్ గ్లాస్ పగిలిపోతుంది. దాంతో ఇక దాని లోపల ఉండడం వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే అతను బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ మిరండా డేవిడ్తో చెప్తూ, మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు. ఇక్కడికి వచ్చే ముందే ఒక అగ్రిమెంట్పై సంతకం చేశాం. ఒకవేళ స్టేషన్లో మొత్తం మానవాళికి ప్రమాదం కలిగించేది ఏదైనా జరిగితే మనల్ని భూమికి తీసుకెళ్లకుండా స్పేస్ స్టేషన్లో ఇంకా డీప్ స్పేస్లోకి పంపేయాలి. ఇది వినగానే డేవిడ్కు దిమ్మ తిరిగిపోతుంది. అప్పుడే షో బయటకు వచ్చి కెల్విన్ వైపు వెళ్లడం మిరిండా చూస్తుంది. ఎందుకంటే ఎవరో తన్ను కాపాడడానికి వచ్చారని అతను అనుకుంటున్నాడు. కానీ వెనుక నుండి కెల్విన్ వచ్చి అతన్ని పట్టుకుంటుంది. కానీ అకస్మాత్తుగా ఆ వచ్చిన పాడ్ వల్ల దాన్ని థ్రస్టర్ చాలా వేగమైపోతుంది. బ్యాలెన్స్ తప్పడం వల్ల లీక్ అవుతుంది. దాంతో స్టేషన్లోని ఆక్సిజన్ బయటకు రావడం మొదలవుతుంది. కెల్విన్ ఇప్పుడు షో కాళ్ళను పట్టుకుంటుంది. మిరిండా అతని చేతిని పట్టుకుని తన వైపు లాగుతుంది. కానీ ఇప్పుడు కెల్విన్ అతని శరీరం మీదుగా మిరిండా వైపు రావడం మొదలవుతుంది. ఇది చూసి షో కెల్విన్ నోటిని పట్టుకుని కిందకు లాగుతాడు. ఇప్పుడు అది చాలా దారుణంగా షోను చంపడం మొదలు పెడుతుంది. ఈలోపు ఇద్దరు స్పేస్ బయటకు వెళ్ళిపోతారు. కానీ కెల్విన్ చాలా తెలివైంది. ఇది మళ్ళీ డేవిడ్ అలాగే మిరిండాల వైపు వస్తుంది. అది వారిని పట్టుకునే లోపే వారిద్దరూ వేరే ఏరియాలోకి వచ్చి దాన్ని లాక్ చేస్తారు. ఇప్పుడు వీరిని డీప్ స్పేస్లోకి పంపడానికి వచ్చిన థ్రస్టర్ బ్యాలెన్స్ తప్పి మొత్తం స్టేషన్ ఢీకొంటుంది. దాంతో మొత్తం స్టేషన్ ముక్కలైపోతుంది. స్టేషన్ పగిలిపోవడం వల్ల విపరీతమైన చలి మొదలవుతుంది. దాంతో డేవిడ్ మిరిండాలు వణుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డేవిడ్కు ఒక ఆలోచన వస్తుంది. అతను మిరిండాతో, మన దగ్గర ఇంకా 2 లైఫ్ ప్యాడ్లు ఉన్నాయి, ఏ మరియు బి. నిజానికి డేవిడ్ ప్లాన్ ఏంటంటే కెల్విన్ను ఎలాగైనా ఒక లైఫ్ ప్యాడ్లోకి రప్పించి దాన్ని అందులో లాక్ చేసి డీప్ స్పేస్లోకి పంపాలి. 2వ లైఫ్ ప్యాడ్లో మిరిండా భూమికి వెళ్ళిపోతుంది. కానీ అత్యంత సమస్యాకరమైన విషయం ఏంటంటే ఆ లైఫ్ ప్యాడ్ ఒకరి కోసం మాత్రమే తయారు చేయబడ్డాయి. ఒకదానిలో ఇద్దరు పట్టరు. అందుకే డేవిడ్, నేను ఒక లైఫ్ ప్యాడ్లోకి కెల్విన్తో పాటు వెళ్లాల్సిందే. ఎందుకంటే దాన్ని నడపడానికి ఒక మనిషి అవసరం. మొదట మిరండా వద్దంటుంది. కానీ కాసేపు ఆలోచించి ఒప్పుకుంటుంది. ఇప్పుడు డేవిడ్ మొదట ఆక్సిజన్ క్యాండిల్ని వెలిగించి ఆక్సిజన్ కోసం వెతకడం మొదలు పెడతాడు. ఆ ఆక్సిజన్ క్యాండిల్ని చూడగానే కెల్విన్ దానికి అతుక్కుపోతుంది. దీన్ని అవకాశం తీసుకుని డేవిడ్ అక్కడి నుండి పరిగెత్తి దూరంగా వెళ్లి మరొక ఆక్సిజన్ క్యాండిల్ని వెలిగించి నిలబడతాడు. నిజానికి అతను దానికోసం ఒక ఉచ్చు వేస్తున్నాడు. దాని ద్వారా అది లైఫ్ ప్యాడ్ వరకు చేరుకోగలదు. 2వ ఆక్సిజన్ క్యాండిల్ నుండి కెల్విన్ ఆక్సిజన్ తీసుకుంటుండగానే డేవిడ్ తన లైఫ్ ప్యాడ్లోకి వెళ్లి కూర్చుని ఆక్సిజన్ క్యాండిల్ను వెలిగించి దానికోసం ఎదురు చూడడం మొదలు పెడతాడు. ఇక్కడ మిరిండా అతని లైఫ్ ప్యాడ్ ముందుకు వెళ్లడం కోసం వేచి చూస్తుంది. ఇక్కడ డేవిడ్ తన సూట్ సెటప్ చేసుకుంటుండగానే అకస్మాత్తుగా కెల్విన్ అతని హెల్మెట్ కు అతుక్కుపోతుంది. అంటే అతని ప్లాన్ వర్కౌట్ అయింది. ఇద్దరు బి లైఫ్ ప్యాడ్ లోకి వచ్చేశారు. ఇటువైపు ఎలాగోలా మిరిండా కూడా తన ఏ లైఫ్ ప్యాడ్ లో కూర్చుంటుంది. కెల్విన్ 3వ ఆక్సిజన్ క్యాండిల్ ను పట్టుకోగానే సమయం చూసి డేవిడ్ ప్యాడ్ తలుపులు మూసేసి దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి వేరు చేస్తాడు. అటువైపు మిరిండా కూడా తన పని పూర్తి చేసింది. కానీ అప్పుడే స్పేస్ వ్యర్థాలు ఢీకొనడం వల్ల వారిద్దరి బ్యాలెన్స్ తప్పుతుంది. ప్లాన్ ప్రకారం ఒక పాడ్ పైకి, మరొకటి భూమి వైపు వెళ్ళాలి. అంటే మిరిండా భూమి వైపు, డేవిడ్ కెల్విన్తో కలిసి డీప్ స్పేస్లోకి వెళ్ళాలి. కానీ అంతలోనే కెల్విన్ డేవిడ్ చేతిని పట్టుకుని కంట్రోలర్ నుండి అతని చేతిని లాగడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాదు అది అతని 2 చేతులను పట్టుకుని విరిచిస్తుంది. అంతటితో ఆగకుండా కెల్విన్ చాలా తెలివిగా అతని హెల్మెట్ను తెరిచి అతని ముఖంపై గట్టిగా దాడి చేస్తుంది. ఇటువైపు మిరిండా లైఫ్ ప్యాడ్ కింద భూమి వైపు వెళ్తూ మంటల గోళంగా మారుతుంది. చాలా సులువుగా ఆమె లైఫ్ ప్యాడ్ సముద్రంలో ల్యాండ్ అవుతుంది. దాన్ని ఇద్దరు జాలర్లు చూస్తారు. తమ పడవను ముందుకు తీసుకెళ్తూ ఆ లైఫ్ ప్యాడ్ దగ్గరకు వెళ్లడం మొదలు పెడతారు. ఆ ఇద్దరు జాలర్లు దానిపైకి ఎక్కి లోపలికి చూడగా అందులో మరెవరో కాదు, డేవిడ్తో పాటు కెల్విన్ ఉంది. అది డేవిడ్ శరీరం మొత్తాన్ని చుట్టేసి ఉంది. నిజానికి స్పేస్లో వ్యర్థాలు ఢీకొనడం వల్ల ఇలా జరిగింది. దానికి విరుద్ధంగా మిరిండా కిందకు రావడానికి బదులు పైన ఉన్న డీప్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. కెల్విన్ డేవిడ్తో కలిసి భూమిపై ల్యాండ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే కెల్విన్ శరీర ఆకృతి పూర్తిగా మారిపోయింది. తలుపు తెరవద్దని ఆ ఇద్దరు జాలర్లను డేవిడ్ వారిస్తాడు. కానీ వారికి అతని భాష అంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి దాంతో వారు తలుపు తెరిచేస్తారు. దీనితో ఈ సినిమా పూర్తవుతుంది. కెల్విన్ ఇప్పుడు భూమి మీద వీర విహారం చేస్తుందని మనకు అర్థమవుతుంది. మొత్తం మానవాళి ప్రమాదంలో పడుతుందని దాదాపు స్పష్టమైపోయింది. అంతరిక్షంలో జీవం లభించడం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో
అంతే ప్రమాదకరం కూడా ఉండవచ్చని ఈ సినిమా మనకు నేర్పుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.